అంటే ఎప్పుడైనా మీరు సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ మీరు కూర్చొని మాట్లాడుకున్న రోజులు ఉన్నాయా? భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి, నీకు పంపిస్తా. గట్టితోని మొన్న రీసెంట్గా కూడా అందరు మంత్రులు ఐపీఎస్ ఐఏఎస్ల మధ్యలో భోజనం కూడా చేసిన వాళ్ళతో కూర్చొని. ఇప్పుడు పవర్ వచ్చిన తర్వాత మనిషి మారుతాడు, నాలాంటి వాడు మారాడు. ఏమో మీకు కూడా పవర్ వచ్చిన తర్వాత మారుతారేమో. ఇప్పుడు నా చిన్నప్పుడు దోస్తులు ఏఐసిసి పోస్ట్ అయితే మంత్రి కంటే పెద్దదే కదా ఏఐసిసి. ఈ రోజు మా దోస్తులను అందరిని ఫోన్ చేసి ఏమరా ఉన్నవారా అంటే, అరే నీ బిజీలో మమ్మల్ని పట్టించుకుంటున్నవారా అంటారు. అది ఎప్పుడైనా ఇక్కడ ఉండాలి ప్రేమ అనేది. ఎవ్రీ వీక్ అయినా 2 డేస్కైనా ఎంత బిజీగా ఉన్నా ఫస్ట్ అలా ఫోన్ చేస్తాను నా దోస్తులకు, చిన్నప్పటి దోస్తులు. అలా గరీబోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. సో అందరిని ఒకటేలాగా చూసుకుంటాం. మా దోస్తులలో ఏంటంటే ఆ ఫీలింగ్ లేదు. సరే అన్న, ఒకవేళ మీకు 2018లో టికెట్ ఇచ్చి మీరు ఎమ్మెల్యే గెలిచి మీకు మంత్రి పదవి ఇస్తే మీరు ఇప్పుడు భజన చేయకపోతుండేనా? ఒకవేళ ఇంట్లోనే ఉంటే. ఇప్పుడు నీకు విషయం చెప్తా. నేను ఏఐసిసికి పోయినా, పార్టీ అసలు నామరూపాలు లేవు 2016లో 14. నేను భజన చేయాలనుకుంటా మా ఉత్తమన్నకి చేస్తోని కదా, అవునా? కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తోని కదా. భజన ఏ రోజు చేయలే, ఉన్నట్టు ఆ రోజు కూడా ఫ్యాక్ట్ ఇదే మాట్లాడినా. తెలంగాణ ఉద్యమంలో పార్టీ సస్పెండ్ చేస్తాను బెదిరించి చేసుకో అని చెప్పిన. తెలంగాణ కోసం కొట్లాడినా కదా. అట్లేం ఉండదు, భజన చేసేది ఉండరు, చాలా మంది ఉండరు. హైదరాబాద్లో కొంత లీడర్షిప్ ఉన్నది, కానీ వాళ్ళని తొక్కి పడేసారు. కమ్మరి కృష్ణ అన్న అని ఉంటాడు కర్తవాళ్ళ, చనిపోయాడు. ఆయన గొప్ప పీజీఆర్ శిష్యుడు. ఇలా చాలా మంది ఉన్నారు. ఇక పేర్లు చెప్తే రేవంత్ అన్న మళ్ళీ బుక్ తెప్పించుకుని వాళ్ళకు కూడా పదవులు ఇస్తాడు. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఏడున్నారో పాపం. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అన్యాయం చేసుడు ఇష్టం లేదు. వీళ్ళు పార్టీలకు రావద్దు. పిల్లలతో హ్యాపీ సెటిల్. మా పరశురామ్ ఉన్నాడు, బిల్డర్ ఉండే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కోట్ల రూపాయలు పెట్టి యూత్ కాంగ్రెస్లో ఇలా అప్పుల పాలైంది. ఎంత బాగా అనిపిస్తుంది కాదన్న. ఇప్పుడు ఇంత నిజాయితీగా మీరు ఉన్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగిన, సో అంబర్పేట ప్రజలకు కొంతమందితో మాట్లాడినా, నేను ఇంటర్వ్యూ ముందు కొంతమందితో మాట్లాడతా. మీ గురించి మంచిగా చెప్పారు. అన్న పేదల గురించి ఉంటాడు, అన్నీ చేస్తాడు, అంటే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏది జరిగినా కానీ వాళ్ళకు కొంచెం ఆసరాగా ఉంటాడు అని చెప్పేసి చెప్పారు. బట్ ఇంత నిజాయితీగా ఉన్న మీకు పొలిటికల్గా మీరు ఉన్నారు ఇప్పుడు. సో ఎందుకురా బాబు రాజకీయాలు అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయా? అనుకోరు. ఇప్పుడు ఓ లెక్చరర్ జాబ్ చేసిండు. ఇప్పుడు నీకు నాకు తెలిసి మీ ఛానల్ నడిపిస్తారు, మీరు లాస్లో నడిపిస్తారా లాభంలో నడిపిస్తారా ఎవరు తెలియదు.